హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా ఫ్రైడే రొటీన్ మార్నింగ్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడున్న జనరేషన్లో డైలీ శారీస్ కట్టాలంటే ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. వీక్లీ 2 టైమ్స్ అయినా మనం శారీస్ కంపల్సరీగా కట్టుకోవాలి. ఫ్రైడే రోజైనా లేకపోతే మండే, సాటర్డే ఇలాంటి టైంలో ఇంట్లో పూజ చేసుకుంటాం కదా. ఫ్రైడే రోజైతే కంపల్సరీగా శారీ కట్టుకొని పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. వీలుంటే మీరు డైలీ కట్టుకోవచ్చు. లేకపోతే మేము అంత టైం లేదు మాకు అనే వాళ్ళైతే ఫ్రైడే రోజైనా శారీ కట్టుకొని పూజ చేసుకోవాలి. నేను బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేయలేను. డైలీ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకనే నేను ఫ్రైడే రోజు అయితే కంపల్సరీగా 6:30, 7 కల్లా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను. డైలీ అయితే 7:30, 8 అయిపోతుంది. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ముందుగా అయితే బయట వాకిలి ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను. ముందు రోజే ఇల్లు ఇవన్నీ మాప్ పెట్టుకుంటాను కాబట్టి నాకు అంతగా పని ఏముండదు. ఫ్రైడే రోజు మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇల్లు వాకిలి తుడిచేసి ఇంకా గుమ్మాలన్నిటికీ పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెడతాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర చిన్న ముగ్గు పెడతానండి. ఆల్రెడీ ఇంటి బయట అయితే పెయింటింగ్స్తో వేశాను. బట్ మనము ఎన్ని పెయింటింగ్స్తో వేసినా చిన్న ముగ్గు అయినా బియ్యం పిండితో పెట్టుకోవాలంట. అలా అయితేనే మంచిది. ఇంకా తర్వాత అయితే దేవుడి గుడిలో అయితే ఇలాంటి టేబుల్ అయితే కొన్నాను కదా. వీటి మీద ప్లెయిన్గా ఉంచకుండా ఇలా చాక్ పీస్తో అయితే ఇక్కడ డిజైన్స్ అయితే వేస్తున్నాను. ఏవో నాకు వచ్చినవి మాత్రమే వేస్తున్నాను. ముందుగా అయితే తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా ముగ్గులు వేస్తాను. వీక్లీ 2 టైమ్స్ వేస్తాను, మండే అండ్ అలాగే ఫ్రైడే. డైలీ వేయాలన్నా కూడా ఎక్కువ టైం పడుతుంది ఈ ముగ్గులు అనేటివి. అందుకనే వీక్లీ 2 టైమ్స్ అయితే వేస్తాను. నేను 1 మంత్ బ్యాక్ అయితే ఒక పూజా టిప్స్ వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేశాను. యూస్ఫుల్ పూజా టిప్స్ అని. అది 1 lakh దాటిందండి వీడియో వ్యూస్ వచ్చేసి. ఇంకా ఆ వీడియోకి అయితే చాలామంది కామెంట్స్ చేసి అడిగారు, అక్క బ్రౌన్ కలర్ షీట్ ఎక్కడ తీసుకున్నారు, అండ్ అలాగే రంగోలీ ప్రింట్స్ అంటే ముగ్గులు ప్రింట్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అక్క. చాలామంది వాటికి ఎక్కువగా కామెంట్స్ పెట్టారు. నేనైతే బ్రౌన్ కలర్ షీట్ కాదండి, అండ్ అలాగే అవి పెయింటింగ్స్ అంటే అది ప్రింట్ కూడా కాదు. ఇది బ్రౌన్ కలర్ టేబుల్. ఇది నార్మల్గా చెక్క టేబుల్ అండి. ఈ టేబుల్ అనేది షీట్ అయితే కాదు, మేము డైరెక్ట్గా ఇలానే తీసుకున్నాము. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఈ టేబుల్ వచ్చేసి అండ్ అలాగే నేను ఇక్కడ ఏంటంటే ప్రింట్స్ అయితే వేయట్లేదు ముగ్గులు, నేను చాక్ పీస్తో వేస్తున్నాను నా చేతితో మాత్రమే. నేను ఎలాంటి ఇక్కడ అచ్చులు అయితే వాడట్లేదు. చాలామంది అక్క ముగ్గు వేసిన అచ్చు అనేది మీరు ఎక్కడ తీసుకున్నారని చాలా అంటే వాటికే ఎక్కువగా కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోకి. ఇప్పుడైతే చెప్తున్నాను, నేను ఎలాంటి అచ్చులు అవేమీ యూజ్ చేయలేదు. నార్మల్గా చేతితోనే చాక్ పీస్ తడిపేసి ఇలా ముగ్గు వేస్తాను. బ్రౌన్ కలర్ కాబట్టి చాక్ పీస్తో వేస్తే నీట్గా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కువగా ముగ్గులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు వాళ్ళది నార్మల్గా ఫ్లోర్ అది ఇంటి బయట, ఇంకా చాక్ పీస్తో ఎక్కువగా ముగ్గులు వేసి అలవాటు అయిపోయింది. ఏదైనా కొత్తగా అప్పట్లో ముగ్గులు క్యాలెండర్లు ఎక్కువగా ఉండేవి. న్యూ ఇయర్ వస్తే చాలు ఎక్కువగా మా డాడీ ముగ్గులు క్యాలెండరే తీసుకొచ్చేవారు. అండ్ అలాగే న్యూస్ పేపర్లో లేకపోతే సండే బుక్స్లో కూడా ముగ్గులు ఎక్కువగా వస్తే నేను అవి ట్రై చేస్తూ ఉండేదాన్ని. అలా నాకు ముగ్గులు వేయడం అలవాటు అయ్యింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందు డైలీ మార్నింగ్ పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. డైలీ ఒక ముగ్గు నేర్చుకొని వేసుకునేదాన్ని. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ వేద్దామంటే వైట్ కలర్ మార్బుల్ కదా, ఎంత చాక్ పీస్తో వేసినా ముగ్గు పిండితో వేసినా అస్సలు కనిపించట్లేదు. అందుకనే పెయింటింగ్స్తో వేసేసాను ఇంటి బయట. ఇక్కడ మాత్రం టేబుల్ కాబట్టి ఇక్కడ కూడా మనం వైట్ కలర్ పెయింట్తో వేసుకోవచ్చు. బట్ డైలీ అదే కనిపిస్తుంది. అందుకనే చాక్ పీస్తో అనుకోండి మనకు నచ్చింది మనము మారుస్తూ ఉండొచ్చు డిజైన్ వచ్చేసి. అందుకనే నేను ఇక్కడ చాక్ పీస్తో వేస్తున్నాను డైలీ. ఎంతసేపు చెప్పండి పెయింటింగ్స్తో వేయడం. బట్ నాకు అలా ఇష్టం లేదు. నార్మల్గా అయితే ఇలా డైలీ మనకు నచ్చినట్టు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు కదా అని అయితే ఇంకా పెయింటింగ్స్తో వేయలేదు. వీక్లీ 2 టైమ్స్ అయితే చాక్ పీస్తో అయితే వేస్తాను ముగ్గులు. ఈ ముగ్గులు డైలీ వేయాలన్నా కూడా అంటే ఖాళీగా ఉంటే వేయచ్చు. బట్ ఏంటంటే అంటే డాట్స్ పెట్టి మెలికల ముగ్గులు అనేటివి చాలా టైం పడుతుంది. అందుకని వీక్లీ 2 టైమ్స్ అయితే వేస్తాను. ఫ్రైడే లేకపోతే ట్యూస్డే, వెనస్డే ఈ టైం చూసుకొని ఇంకా వేస్తాను. 3 డేస్కి ఒకసారి ఇలా. ఫ్రైడే రోజు మాత్రం కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తాను. ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పూజ గది మొత్తం శుభ్రం చేసుకోవాలి కాబట్టి అందుకని కొంచెం ఎర్లీగానే నేను పూజ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ అలాగే వీడియో ఏమైనా షూట్ చేయాలంటే ఇంకా కొంచెం ఎర్లీగానే లేస్తాను. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు వీడియో క్లారిటీగా ఉందా, అన్నీ కనిపిస్తున్నాయి లేవా అవన్నీ చూసుకొని అన్నీ చేసేసరికి పనులు టైం అనేది ఎక్కువగా టైం పడుతుంది. అందుకని వీడియో ఏదైనా చేయాలంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాను. మనము పూజ చేసేటప్పుడు ఫ్లోర్ మీద కూర్చోకూడదు. చాలామంది నార్మల్గా ఫ్లోర్ మీద కూర్చునిపోతూ ఉంటారు. కింద ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏమైనా పేపర్ కానీ చిన్న మ్యాట్స్ అనేటివి దొరుకుతాయి. అవైనా అంటే వాటి మీద కూర్చొని పూజ చేయాలి.
మనం నేల మీద డైరెక్ట్గా కూర్చొని పూజ చేయకూడదు. నాకు తెలియదు, ఫస్ట్ నేను అలానే చేసేదాన్ని. ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిసి మనం తప్పు చేయకూడదు కదా, అందుకనే నేను ఇక్కడ కింద అనేది ఒక మంచి కొత్త టవల్ అయితే వేశాను. టవల్ మీద అయితే కూర్చొని ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ ఇల్లు తుడిచేటప్పుడు హెయిర్ లీవ్ చేశాను. అంటే ఇంకా హెయిర్ అనేది అంతగా తడిగా ఉందని అయితే హెయిర్ లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టేశాను. మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ హెయిర్ లీవ్ చేస్తే చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తూ ఉంటారు, పూజ చేసేటప్పుడు హెయిర్ లీవ్ చేయకూడదు, ముడి పెట్టుకోవాలని. అందుకనే ఇంకా జడ వేసేసుకున్నాను వెంటనే. తడిదైనా మనము పూజ చేసేటప్పుడు హెయిర్ లీవ్ చేయకూడదని చాలామంది నాకు ఓల్డ్ వీడియోస్లో కామెంట్స్ చేశారు. అందుకని వాళ్ళు చెప్పింది నేను విన్నాను, చిన్నగా నార్మల్గా జడ వేసేసాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నైట్ టైమే కిచెన్ ఇవన్నీ క్లీన్ చేస్తానని చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ అలాగే చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను మీ అందరితో. నిన్న నైట్ అయితే ముగ్గు వేయడానికి టైం సరిపోలేదు, అందుకని ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ కూడా చాక్బీస్తో మాత్రమే ముగ్గు వేస్తున్నాను. చాలామంది ఈ మధ్య ట్రై చేస్తున్నారు ముగ్గురాళ్ళు అంటే తడిపేసి ముగ్గు వేస్తే నీట్గా కనిపిస్తుందని. నేను కూడా ట్రై చేస్తే కంపల్సరీగా మీ అందరితో వీడియో షేర్ చేస్తాను. ఇంకా స్టవ్కి అయితే ముగ్గులు వేసేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. మనము వంటగది అంటే దేవుడి గుడి ఎంతగా మనం పూజిస్తామో వంటగదిని కూడా మనం అంతే పూజించాలి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అన్నపూర్ణదేవి కొలువై ఉంటారు కాబట్టి ఇక్కడే మనం వంట చేసుకొని కడుపు నిండా రోజు అన్నం తింటున్నాం కదా, అందుకనే స్టవ్కి అయితే కంపల్సరీగా పూజ చేసుకోవాలి. అండ్ అలాగే డైలీ చేయలేకపోతే ఫ్రైడే రోజు అయినా ఇలా ధూపం అయితే వేస్తే చాలా మంచిది. ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నార్మల్గా వాటర్ వేసేసి తులసమ్మకి అండ్ అలాగే అగరబత్తి పెట్టేస్తే ఫైనల్గా ఫ్రైడే రోజు పూజ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను అన్నీ ముందు రోజే పనులు అనేటివి చేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ అంత హడావిడి ఏమీ ఉండదు. నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా మనం ముందు ఏదైనా ప్లాన్ చేసుకుంటేనే టైం అనేది మనకు చాలా ఎక్కువగా సేవ్ అవుతుంది. ఇంకా బయట కూడా పూజ కంప్లీట్ అయిపోయింది కదా, నేను ఇంట్లో ఒక్కదానే ఉంటాను కాబట్టి ఇంకా డైలీ పూజ అయిపోయిన తర్వాత ఇంకా గేట్స్ ఇవన్నీ క్లోజ్ చేసి డోర్ వేసేస్తాను. నేను ఎక్కువగా కిచెన్లో ఉంటాను. మళ్ళీ ఎవరు వస్తారు ఏంటి మనకు అంతగా తెలియదు కదా, మనం ఇంట్లో ఒకళ్ళు ఉన్నామంటే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈరోజు వీడియో ఇది. థ్యాంక్ యూ.